ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. పహల్గాం ప్రతీకారం తీర్చుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందా? ఆ దారుణ మారణకాండకి సమాధానం చెప్తూ ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం విరుచుకుపడిందని ఇంతకాలం అనుకున్నారు. కానీ ప్రభుత్వం అన్ని రకాలుగా ఫెయిల్ అయిందని విపక్షం అంటుంది. పార్లమెంట్లో దీనిపైన పెద్ద చర్చే జరిగింది. అసలు కాశ్మీర్ గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఈ జరిగినటువంటి మారణకాండలకు ప్రతీకారం చెప్పడంలో భారత ప్రభుత్వం సఫలమైందా, విఫలమైందా? దీని గురించి మనం ఎనాలిసిస్ చూద్దాం. నేరుగా కాశ్మీర్ ఆపరేషన్స్లో పార్టిసిపేట్ చేసి దేశంలో పోలీసుగా విశేష సేవలు అందించినటువంటి మాజీ ఐపీఎస్ ఆఫీసర్, పశ్చిమ బెంగాల్ మాజీ డీజీపీ డాక్టర్ రమేష్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రమేష్ గారు నమస్తే. నమస్తే. రమేష్ గారు, ఆపరేషన్ సింధూర్ గురించి, పహల్గాం ఇన్సిడెంట్ గురించి భారత పార్లమెంట్లో చర్చ జరిగింది. కేంద్రం పూర్తిగా వైఫల్యం చెందింది. అలానే అసలు ఆపరేషన్ సింధూర్ కంటే ముందు పహల్గాం ఇన్సిడెంట్ని నివారించడంలోనే విఫలమైంది ప్రభుత్వం అని చెప్పి అంటున్నారు. మీరు నేరుగా అనేక ఆపరేషన్స్లో పార్టిసిపేట్ చేశారు. మీ టీషర్ట్ పైన ఉన్నటువంటి ఆ మెడల్ ఇమేజెస్ చూస్తే కూడా చాలా గర్వంగా ఉంటుంది. సో ఏంటి ఆ మెడల్స్కి ఉన్న స్టోరీ ఏంటి? కాశ్మీర్కి మీకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? మీరు చాలా ఎమోషనల్ ప్రశ్న అడిగారు. ఒక నిమిషం సుమన్ టీవీ ప్రేక్షకులకి, మీకు నా దేశభక్తి పూరితమైనటువంటి శుభాకాంక్షలు మరియు నమస్కారాలు తెలియజేస్తూ, నాకు ఈ సదవకాశాన్ని ఇచ్చి తెలుగు ప్రేక్షకులకి నాలో ఉండే భావోద్వేగాన్ని పంచుకునే ఒక బ్రహ్మాండ మహత్తర అవకాశం కలిగజేసినందుకు సుమన్ టీవీ యాజమాన్యానికి, మీకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి అర్పిస్తూ, నేను కావాలని చెప్పేసే ఈ టీషర్ట్ డిజైన్ చేసుకున్నాను. మా గురువు గారు చంద్రశేఖర్ ఆజాద్, దాని కింద నాకు నా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఐఐటి ఖరగ్పూర్ డిస్టింగ్విష్డ్ అలుమ్నై గోల్డ్ మెడల్, ఆ తర్వాత ఇక్కడ నేను చేసినటువంటి డిగ్రీస్ అంటే 3 పీజీలు, 3 డిగ్రీలు, 3 పిహెచ్డీలు, 2 పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్, ఒక ఇంటర్నేషనల్ డిగ్రీ, అన్ని కూడా ఐఐటీస్, ఐఐఎంస్ నుంచి. ఈ సైడ్ నేను దేశం కోసం చేసిన త్యాగాలకి నా సేవల్ని మెచ్చి నన్ను ప్రోత్సహించి భారత మాత ఇచ్చినటువంటి నా మెడల్స్, ఇంక్లూడింగ్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ, పరాక్రమ్ మెడల్ అండ్ సో మెనీ మెడల్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ మెడల్, హార్ట్ డ్యూటీ మెడల్, పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. సో కాశ్మీర్లో కూడా మీకు ఏమైనా మెడల్ వచ్చిందా? కాశ్మీర్లో ఫస్ట్ మెడల్ నేను పెట్టుకుని ఇదేనండి. అది దట్స్ కాల్డ్ పరాక్రమ్ మెడల్, బికాస్ ఐ షెడ్ మై బ్లడ్ ఫర్ ద కంట్రీ on March 2nd in 2011, the Shivratri day. We eliminated a terrorist from Kashmir who happens to have a head of around 15 lakhs of rupees. That was the first operation I led. And later on, all the medals that I got, including the army disc, one of the very few police officers who got the army disc here. The Lieutenant General of the Indian Army gave me this disc. Normally, very few police officers get this. I am very proud. బికాస్ నేను చేసినటువంటి ఒక మహత్తరమైనటువంటి ఎక్స్పెరిమెంట్ అక్కడ ఏంటంటే, సిఆర్పిఎఫ్, జేకే అండ్ పోలీస్, జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ అండ్ ఇండియన్ ఆర్మీ, ఈ 3 టీమ్స్ కూడా సపరేట్ కాదు, అన్ని కూడా ఒకటే. అందరం భారత మాత సేవకులం, అందరూ భారత మాత సైన్యమే. పోలీసుకి సైన్యానికి ఒక ఫంక్షన్ లో డిఫరెన్స్ ఉంది కానీ డెడికేషన్ లో డిఫరెన్స్ లేదు. ఒక ఫంక్షన్ లో ఒక డ్యూటీలో డిఫరెన్స్ ఉంది కానీ దేశం కోసం అర్పించడానికి ఉండే రక్తంలో ఎలాంటి క్వాలిటీ డిఫరెన్స్ లేదు అన్నదాన్ని ప్రూవ్ చేశాం అక్కడ చాలా శాంతియుతంగా. అందుకనే 2011-12 గోల్డెన్ పీరియడ్ అంటాం మనం. ఆ టైంలో ఉన్నా నేను అక్కడ. మేమే లీడ్ చేసాం చాలా ఆపరేషన్స్. మినిమం సెక్యూరిటీ కొలెటరల్ డ్యామేజ్ తోటి, అంటే సివిలియన్స్ పాపులేషన్ కానీ లేదా మినిమం సెక్యూరిటీ ఫోర్సెస్ డెత్స్ కానీ కలుగు చేస్తూ అన్నీ చేసాం. 2 సార్లు అమర్నాథ్ యాత్రను కూడా చేసాం. అది కూడా కాంగ్రెస్ అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న టైంలోనే చేసాం. అంటే దేశం అంతా కూడా అల్లకల్లోలమై టెర్రరిస్ట్ యాక్టివిటీస్ తోటి చేస్తుంటే మేము మాత్రం కాశ్మీర్లో దాన్ని కంట్రోల్ చేయగలిగాం. దీనికి కారణం లోకల్ లీడర్షిప్. అందుకని ప్రతిదానికి మనం పాలిటిక్స్ తీసుకొచ్చేదో పొలిటీషియన్స్ చేస్తారనుకోవడం, వాళ్ళు ఏ రకంగా అయితే యుద్ధాలు చేయలేరో, యుద్ధ నైపుణ్యం వారిది కాదు, అందుకని ప్రతిదానికి వారిని తీసుకురావడం అంతే మంచి పద్ధతి కాదండి. ప్రొఫెషనల్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ కంట్రీ. ఎ ప్రొఫెషనల్ బ్యాంకర్ కెన్ రన్, an army officer can run an army, a professional banker can run a bank. If you reverse the role, there will be a collapse. That should not happen. సో కుక్క పని కుక్క, గాడిద పని గాడిద చేయాలని మనం పంచతంత్ర స్టోరీ నుంచి చదువుకుంటూ వచ్చాం. కుక్క మనకి ఇంపార్టెంటే, గాడిద మనకి ఇంపార్టెంటే. అందుకని ఆ దశగా మేము ప్రయాణం చేస్తూ మేము కుక్కలు అయ్యాం, గాడిదలు అయ్యాం, ఉడతలు అయ్యాం, ఉడుములు కూడా అయ్యాం, సింహాలు అయ్యాం, ఏనుగులు కూడా అయ్యాం. అన్ని రకాలుగా
మా దేశాన్ని రక్షించడం కోసం అన్ని రకాల పనులు అప్పుడు చేసాం, కానీ ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నాం. ఈ జర్నీలో ఒక 10-12 ఏళ్ళు గడిచిపోయింది. 2011-12 విషయం చెప్తున్నారు మీరు. కానీ ఈ 10-12 ఏళ్లలో జరిగినటువంటి పరిణామాలు కానీ, పహల్గాం ఇన్సిడెంట్కి దారితీసిన పరిస్థితులు, ఎందుకంటే రాజకీయపరమైనటువంటి ఆరోపణల్లో ఫస్ట్ ఇన్సిడెంట్ జరగడమే బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అంటున్నారు. అక్కడ ఎవరి వైఫల్యం ఉంది? ఇలాంటి ఇన్సిడెంట్స్ నివారించేటువంటి వ్యవస్థలు, యంత్రాంగం లేవా? ఇంత రక్తతర్పణం చేస్తున్నా కానీ సైన్యం కానీ రక్షణ శాఖ వైఫల్యం ప్రభుత్వానికి కాదు, వైఫల్యం మన జాతి చేసుకున్నటువంటి ఒక రకమైనటువంటి మహా దురదృష్టకరమైనటువంటి ఒక చరిత్ర మనది. 1906లో జరిగినటువంటి పార్టీషన్ ఆఫ్ బెంగాల్ దీనికి రెస్పాన్సిబుల్ అని నేను అనుకుంటున్నా. ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను. పార్టీషన్ ఆఫ్ బెంగాల్లో 2 నేషన్ థియరీ తీసుకొచ్చి అప్పుడు 2 నేషన్స్ అని పెట్టి అప్పుడున్నటువంటి బ్రిటకులు బెంగాల్ చేసి ఆ రకంగా పార్టీషన్ డివైడ్ చేయడానికి వాళ్ళు హిట్లర్ అనే వ్యక్తి సెకండ్ వాళ్ళు శాపించుకొని ఉంటే ఇప్పటికీ మనం ఆ కలోనియల్ ఎందుకంటే మగ్గుతూ ఉండేవాళ్ళం. ఎందుకంటే మన జాతి మన దౌర్బల్యం అది. ఆ రోజుల్లో ఎంతమంది మహావీరులు, మా గురువు గారు చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్ళు ఎంతో ప్రాణతర్పాలు చేసినా కూడా జాతిలో సమైక్యత అప్పుడు లేదండి. కానీ 1947 తర్వాత దేశం ఏర్పడిన తర్వాత మనం అంటే ఏంటో, మన సత్తా అంటే ఏంటో మనం చూపిస్తున్నాం. ఎక్కడో 110 ర్యాంకులో ఉన్న మనం ఈ రోజున 4వ ర్యాంకు వచ్చాం. ఇంకొక 10 సంవత్సరాల్లో మనం 2వ ర్యాంక్ వెళ్తాం. 2047లో 150 కోట్లు, అప్పటికి 150 కోట్లు అవుతారు. 150 కోట్ల మంది ప్రపంచంలో తమదైన రీతిలో తిరంగాన్ని ఎగరవేస్తారన్న దాంట్లో నాకు ఎలాంటి సందేహం లేదు. కానీ అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యలు, ఒకవైపు నక్సలిజం కావచ్చు, ఇంకోవైపు వేర్పాటువాదాలు, తీవ్రవాద సమస్యలు, వీటిని పరిష్కరించడానికి కూడా ప్రభుత్వాలు చాలా స్ట్రాంగ్ గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. చరిత్రలో జరిగిన ప్రతిదాన్ని ఇప్పుడు కూడా మననం చేస్తూ కూర్చునే కంటే వాటిని సరిచేసేటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన, పాలకుల పైన ఉందా లేదా? పహల్గాం ఇన్సిడెంట్ తర్వాత కాశ్మీర్లో ఒక విధమైనటువంటి అభద్రతా భావం వచ్చింది, అసలు టూరిస్టులు కూడా వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. ఈ విమర్శలు చేస్తున్నది కూడా మన రాజకీయ పార్టీ నాయకులు, మన వాళ్లే. సో వీటికి సమాధానం ఏంటి? వాళ్ళకి ఆ రకమైనటువంటి చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది, హక్కు కూడా ఉన్నది. ఎలాంటి తప్పు లేదు. ఎప్పుడైతే ఒక విపక్షం అంటే రాజకీయ విపక్షాలు, అపోజిషన్ పార్టీస్ ఎప్పుడైతే సైలెంట్ గా ఉంటాయో దాని అర్థం డెమోక్రసీ చచ్చిపోయిందని. ఈ డిస్కవాలి ఉండదు. ఇదే డెమోక్రసీ అంటే. అమెరికా లాంటి గొప్ప దేశం మీద కూడా 9/11 జరిగింది. 26 ఏదో రాజకీయ నాయకులు అక్కడ ఉండి చేయించారని అనడం చాలా తప్పది. ఎవరు కూడా దేశంలో ఆంతరంగిక భద్రతని చేయాలని ఏ రాజకీయం అనుకోడు, ఏ చీఫ్ మినిస్టర్ అనుకోడు, ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా అనుకోడు, ఏ డీజీపీ కూడా అనుకోడు. కానీ ఇన్సిడెంట్ ఇది జరిగిందంటే దానికి కారణం నేను చెప్పాను మీకు. పక్కన జస్ట్ 10-15 డేస్ ముందు 2 నేషన్ థియరీ అన్న దీని మీద ఎక్కడో చచ్చిపోయిన 2 నేషన్ థియరీ, జిన్నాతోనే చచ్చిపోయిన 2 నేషన్ థియరీని తీసుకొచ్చి ఆ మునీర్ అనే వ్యక్తి బాగా డీస్టెబిలైజ్ చేసినటువంటి పాకిస్తాన్ అనే ఒక బిఖారీ మాఫియా కంపెనీ, పాకిస్తాన్ అనబడే ఒక మాఫియా కంపెనీ, అతను తీసుకొచ్చాడు. మళ్ళీ ఒకసారి డిస్టర్బ్ చేస్తే బాగుంటుందని పాకిస్తాన్ ఆర్మీలో ఉండే మేజర్ ని తీసుకొచ్చి పంపించాడు. అతనికి ట్రైనింగ్ ఇచ్చి కేవలం మోదీకి చెప్పు అని చూసి కేవలం హిందువులు మాత్రమే చెప్పాడు. ఇట్స్ నాట్ ఏ టెర్రరిస్ట్ అటాక్, ప్లీజ్ అండర్స్టాండ్. ఒక 9/11 ఒక 26/11 జరిగినప్పుడు దాదాపు 30-40% ఆఫ్ ది పీపుల్ హూ డైడ్ ఆల్సో బిలాంగ్స్ టు మైనారిటీ కమ్యూనిటీ. మన దేశంలో వాళ్ళు కూడా మన ఇంకొక మతానికి చెందిన వాళ్ళు, మన మెజారిటీ మతానికి చెందిన వాళ్ళు కాదు. ఎందుకంటే మీరు గోళీలు చేసినప్పుడు, మీరు AK-47 చేసినప్పుడు AK-47 గోళీకి తెలియదు కదా ఇది హిందువులు కొడుతున్నా ముస్లింలు కొడుతున్నా. కానీ ఈసారి మాత్రం పాయింట్అవుట్ చేశాడు. వాళ్ళ మెయిన్ పర్పస్ ఏంటంటే దేశంలో కమ్యూనల్ రైట్స్ స్టార్ట్ చేయడం, మరొక గోత్రాన్ని స్టార్ట్ చేయడం, మరొక అటువంటి ఇది స్టార్ట్ చేయడం. ఎందుకంటే దేశం చాలా సమగ్రంగా చాలా అభివృద్ధి చెందుతుంది. 370 తీసేసాము. ఆ తర్వాత 5 years నుంచి నార్మల్సీ వచ్చింది. చాలా బాగుంది, అన్ని రకాల పరిస్థితులు బాగున్నాయి, ఎకానమీ డెవలప్ అవుతున్నది. ఎందుకంటే ప్లీజ్ అండర్స్టాండ్, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ బాగున్నప్పుడు మాత్రమే ఎకానమీ. మీరు ఏ దేశానైనా చూసుకోండి, చైనా తీసుకోండి, అమెరికా తీసుకోండి, ఎప్పుడైతే ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ రెండు కూడా కరెక్ట్ గా జరుగుతున్నాయో, 2 జగన్నాథ రథ చక్రం లాగా, అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఎకానమీ వస్తుంది, ఒక దేశం యొక్క పరిపాలన యంత్రాంగం మీద నమ్మకం ఏర్పడుతుంది మనీ ఉన్నటువంటి క్యాపిటలిస్ట్ కి. అప్పుడు మాత్రమే ఇది వస్తుంది. లేకపోతే పబ్లిక్ సెక్టర్ లో మీరు నోట్లు ప్రింట్ చేసి పాకిస్తాన్ కూడా చేసుకోవచ్చు, అలా కాలేదు. దీనికి మూల కారణం పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆ డిజైన్, డీప్ స్టేట్ ఫ్యాక్టర్, వాళ్ళ ఇన్సెక్యూరిటీ వల్ల. అండ్ దట్ ఇస్ ద రీజన్ వై ఈసారి రెస్పాన్స్ మనం ఏం చేసామంటే, ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ దిస్ కంట్రీ 76 years లో మనం చేసింది ఏంటంటే,
an act of terror will be treated as an act of war. ఫస్ట్ టైం చెప్పాం. అంటే ఒక్క హోమ్ మినిస్టరే కాదు, డిఫెన్స్ మినిస్ట్రీ కూడా దీంట్లో వస్తుంది. భారతీయ సామగ్రిక సార్వభౌమాధికారం మీద అటాక్. ఇట్స్ అన్ అటాక్ ఆన్ ఇండియన్ సావరిటీ. ఇంతకు ముందు ఇంటర్నల్ సెక్యూరిటీ అన్న ఇట్స్ నాట్ ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇట్స్ అన్ అటాక్ ఆన్ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ ఆల్సో. దట్స్ వై ఆర్మీ విల్ స్వింగ్ ఇమీడియట్లీ. ఆర్మీ విల్ నాట్ రిక్వైర్ ఎనీబడీస్ పర్మిషన్. భారత ప్రభుత్వం సరైన సమాధానం చెప్పలేకపోయింది. రెండోది తీవ్రవాదులను పట్టుకోలేకపోయిందని పార్లమెంట్లో చర్చ చేశారు. బట్ 2-3 రోజుల క్రితం వాళ్ళని కూడా, ముగ్గురు ఎవరైతే కీలకమైన పాత్రధారులు ఉన్నారో వాళ్ళని కూడా సైన్యం తొదముట్టించింది. సో రాజకీయ పార్టీల విమర్శలు కానీ, ప్రజల్లో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపేటువంటి భావం కానీ ఎందుకు రావట్లేదు? ప్రతిదాన్ని రాజకీయంలోనే చూస్తామా? మీరేమో ఇంటర్నల్ సెక్యూరిటీనే కాదు, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ అని కేంద్రం సమగ్రమైనటువంటి ఒక విధానాన్ని మార్చేసింది 76 ఏళ్ళలో అన్నారు. కానీ రాజకీయ పార్టీలు మాత్రం ఇంకా కేంద్రం చేతగాని తనం వల్లనే ఇదంతా జరుగుతుంది అని మాట్లాడుతున్నాయి. సో ఇలాంటి సందర్భాల్లో రాజకీయ పార్టీల బాధ్యత ఏంటి అసలు? వాళ్ళు మాట్లాడటం చాలా స్వాభావికం. అంటే ఉళ్ళుగోతనం అనుకోండి, లేదా ఒక జలసీ ఫీలింగ్ అనుకోండి, బాగా పడుతున్నప్పుడు ఒక ఓర్వలేనితనం అనుకోండి, అది న్యాచురల్. ఎందుకంటే మీరు శత్రువుని పొగడలేరు ఎట్టి పరిస్థితుల్లో. అంత బ్రహ్మాండమైనటువంటి మెచ్యూరిటీ ఉంటే పొలిటికల్ పార్టీస్ కావాలి. ఎలాగోలా చలే బలే కౌశలే అంటాం బెంగాల్లో. బై హుక్ ఆర్ క్రుక్ వీళ్ళని తీసేసి మనం వచ్చి అక్కడ కూర్చొని మళ్ళీ పవర్ని అనుభవిద్దాం అన్నటువంటి ఒక న్యాచురల్ స్వాభావికమైన కోరిక. అందుకే రాజకీయాల్లో ఉన్నారు. లేకపోతే ఎన్జిఓ పెట్టుకొని మదర్ తెరెసా ఇన్స్టిట్యూషన్లోనో రామకృష్ణ మిషన్లోనో జాయిన్ అయ్యొచ్చు. వాళ్ళు పొలిటిక్స్ పెట్టుకుంటారు, అందులో తప్పు లేదు, వాళ్ళు మాట్లాడతారు. కానీ ఈ దేశంలో ఉండే ప్రజలకు మాత్రం అన్ని తెలుసండి. ఈ దేశంలో ఉండే ప్రజలు మీరు ఆలోచిస్తే 47 నుంచి ఈ రోజు వరకు జరిగిన ప్రతి ఒక్క దేశంలో కూడా ఈ దేశంలో ఉండే ప్రజల్లో ఎన్ని రకాల కుతంత్రాలు పడి, ఎన్ని రబడీ కల్చర్లు, ఆ డిస్ట్రిబ్యూషన్, ఈ డిస్ట్రిబ్యూషన్, ఫ్రీ అది ఫ్రీ ఇది ఫ్రీ అని కులాల వారిగా మతాల వారిగా డివైడ్ చేస్తారని ట్రై చేసినా ఈ దేశంలో ప్రజలు అప్రమత్తులై జాగరూకులైనందువల్ల ఈ దేశంలో రిపబ్లిక్ డెమోక్రసీ అనేది ఇంకా బ్రహ్మాండంగా వృద్ధి చెందుతుంది, దినదాభివృద్ధి చెందుతుంది. దానివల్ల ప్రజలకు మాత్రం ఈ మోసాలని తెలుసండి. ఎందుకంటే ప్రజలు ఈ దేశంలో పంజాబ్ యాజిటేషన్ చూశారు, ఈ దేశంలో నార్త్ ఈస్ట్ లో ఉండే ట్రబుల్స్ చూశారు, ఈ దేశంలో పూణే ట్రబుల్ చూశారు. ప్రతిరోజు ముంబై బ్లాస్ట్లు, ఆ బ్లాస్ట్, ఈ బ్లాస్ట్ ప్రతిరోజు చూశారు. ఈ రోజు ఈ దేశంలో ప్రజలు అన్నార్తులై మనుషులు తినడానికి తిండి లేక ఆ PL 480 ప్రోగ్రామ్ లో అమెరికా వాళ్ళు పంపిస్తారు, దానికోసం కూడా వెయిట్ చేశారు. ఈ దేశంలో ప్రజలు మన దేశాన్ని దురాక్రమణ చేయడానికి అమెరికా, పాకిస్తాన్ ట్రై చేస్తుంటే రష్యా వాళ్ళు తీసుకొచ్చి ఇండో ఫ్రెంచ్ అది కూడా చూశారు. బంగ్లాదేశ్ లిబరేషన్ చూశారు, ఎమర్జెన్సీని చూశారు. ఈ దేశ ప్రజలు అల్టిమేట్ అండి. ఇన్ డెమోక్రసీ పీపుల్ ఆర్ ది అల్టిమేట్ సావరెన్. వాక్స్ పాపులీ వాక్స్ డై. అందుకని రాజకీయ పార్టీలు చేస్తాయండి. దానివల్ల రాజకీయ పార్టీలు ఏదో చేస్తున్నారని చెప్పేసి ఎప్పుడైతే ప్రభుత్వాన్ని ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలు పొగుడుతాయో అప్పుడు మీరు సందేహించండి, దేర్ ఇస్ సంథింగ్ రాంగ్. పాకిస్తాన్ స్టేటస్ అండి. ఈ 76 ఏళ్లుగా ఇండియా గురించి మనం చాలా విషయాలు మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. కానీ పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ సమయంలో కానీ తర్వాత కానీ చాలా చర్చలు నడుస్తున్నాయి. పాకిస్తాన్ డిజింటిగ్రేట్ అవుతుంది, 4 దేశాలుగా విడిపోయే పరిస్థితి ఉంది. నిజంగా అసలు ఏం జరుగుతుంది అంతర్గతంగా? పాకిస్తాన్ ప్రజాస్వామ్యం స్థితిగతులు ఏంటి? మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ మీద మాననీయ హోమ్ మినిస్టర్ గారు, డిఫెన్స్ మినిస్టర్ గారు, అలానే ప్రధానమంత్రి గారు, అలానే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, దానికి ముందున్నటువంటి 2 ఆర్మీ విమెన్ గ్రేట్ ఆఫీసర్స్ వాళ్ళు వచ్చినటువంటి చూస్తే మీరు అవన్నీ కూడా యూట్యూబ్ లో కూడా ఉన్నాయి, ఎవరైనా చూడొచ్చు, అందరూ చూడొచ్చు. అవన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో ఉన్నవి. కానీ ఇంటర్నల్ గా కూడా మాకు చాలా చాలా తెలుసు కాబట్టి అవన్నీ కూడా బయటికి చెప్పని పరిస్థితులు ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం చెప్పి తీరాలి. ఏంటంటే 47లో జరిగిన మిస్టేక్, 71లో జరిగిన మిస్టేక్, సిమ్లా ప్యాక్ట్ అనే ప్యాక్ట్ వల్ల జరిగిన మిస్టేక్, ఈ మిస్టేక్ ప్లస్ అట్ ద సేమ్ టైం ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కి మనం వాళ్ళకి వాళ్ళ మీద డిపెండ్ కాకుండా మనం ఏదో నారాయణమెంట్ పేరు చెప్పుకొని పేరుకు నారాయణమెంట్ అని వాళ్ళ మీద డిపెండ్ అయిన ఆ పరిస్థితి ఈ రోజు మనకు లేదు. దట్స్ బికాస్ వెరీ వెరీ పవర్ఫుల్ కంట్రీ నౌ. వీఆర్ బిగ్గెస్ట్ కన్స్యూమర్. ప్లీజ్ అండర్స్టాండ్, 70% ఆఫ్ ది ఇండియన్ GDP ఈజ్ బికాస్ ఆఫ్ ఇండియన్స్, నాట్ బికాస్ ఆఫ్ ఎనీబడి. ఆ పవర్ లో మనకి డిక్టేట్ చేసే అధికారం కానీ డిక్టేట్ చేసే సత్తా ఎవరికి లేదు. అందుకని మనల్ని చేస్తున్నారు. 10 ఏళ్ల క్రితం ఇదే పరిస్థితి జరుగుంటే ఇంకొక రకంగా ఉండేది, ఇంకొక రకంగా మనం ఉంది. లేదా వాళ్ళు పెట్టే కండిషన్స్ కి మనం సెలెక్ట్ చేసుకోవడానికి బిచ్చమేది, నాకు చికెన్ అయ్యి మటన్ అయ్యి లేదా నాకు పప్పు పెట్టని చెప్పలేడు. వాట్ ఆల్ దట్ కమ్స్ హి హాస్ టు యాక్సెప్ట్ ఇట్. కానీ ఈ రోజున మనం తీసుకునే పరిస్థితులు లేవు, డిక్టేట్ చేసే పరిస్థితి ఉన్నాం. విషయానికి వస్తే పాకిస్తాన్ అనేది ఒక దేశమే, అప్పుడు కాదు ఇప్పుడు కాదు, గత
ప్రతిరోజు ఈ రోజు నిన్న కూడా బ్లాస్ట్ చేయండి పాకిస్తాన్ ఆల్రెడీ డిసైడ్ అయి 50% ఆఫ్ ది పాకిస్తాన్ ఏరియా ఈజ్ నాట్ రన్ ఈవెన్ బై ది ఆర్మీ వెళ్ళలేదు అక్కడ. ఒక గిల్గిట్ వాళ్ళలో ఉండే మన దగ్గర ఆక్యుపై చేసుకున్న ప్లేస్ ని వాళ్ళు చైనాకి ఇచ్చారు. అంటే ఏంటి, వాళ్ళకుండే న్యూక్లియర్ వెపన్ వాళ్ళవి కాదు, అది అమెరికావి ఉన్నది. ఇప్పుడు లేకపోతే అమెరికా నుంచి మనకి ఈ సోకాల్డ్ మీడియేషన్ ఎందుకు వస్తుంది? దాన్ని మనం ఎక్స్పోజ్ చేసాం. కాకపోతే ఈ రోజున మునీర్ అనే వ్యక్తిగా మనం ఒక రకంగా హిస్టారికల్ గా మనం చాలా రుణపడి ఉన్నాం. మునీర్ కనుక చేయకపోయి ఉంటే ఈ రకంగా న్యూక్లియర్ మీద మనం అటాక్ చేయడం, వాళ్ళ సిస్టమ్ సర్వనాశనం చేయడం, ఆ తర్వాత అంటే మన దేశంలో ఇండస్ వాటర్ ట్రీటీని మనం ఇలాంటి ఇవి మనం తీసుకొని వచ్చాం. ఇప్పటిదాకా న్యూక్లియర్ బ్లాక్మెయిల్ చేస్తూ మేము న్యూక్లియర్ బ్లాక్మెయిల్ అని కొంతమంది మన దేశంలో ఉండే వాళ్ళ ఏజెంట్స్ కొంతమంది పాకిస్తాన్ ఈజ్ ఎ న్యూక్లియర్ వెపన్, దే మే డ్రాప్ ఏ బాంబ్ అండ్ ఢిల్లీ ఆర్ ముంబై అని మనల్ని బెదిరించడం. ఇంకొక ఆయన వెళ్ళి ఇంకా అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి పాకిస్తాన్ లో కూర్చొని ప్రెస్ ఫ్రంట్ ఇచ్చాడు, మీరు మాకు సహాయం చేయండి, మా ప్రధానమంత్రి మేము తీసేస్తాం. ఇలాంటి వ్యక్తులు కూడా ఇప్పుడు పాపం పునర్విచారణ చేసుకునే పరిస్థితిని మునీర్ గారు కల్పించారు. అందుకని హిస్టరీ అనలైజ్ మిస్టర్ మునీర్, somebody who has given us a great chance for the truth to come out. కానీ ఒక విషయం సార్, కేవలం డొనాల్డ్ ట్రంప్ వల్లనే ఆపరేషన్ సింధూర్ ఆగిపోయింది, లేదా నేనే ఆపేసానని ఆయన సెల్ఫ్ క్లెయిమ్ చేయడము, ఇది కూడా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. మీరేం చెప్తారు దాని గురించి? అయ్యా, నేను ఇప్పుడు అమెరికాలో ఉన్నాను. ఐఆమ్ ఇన్ యుఎస్ఏ. ఐఆమ్ అండర్ ది ఓవరాల్ కంట్రోల్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్, POTUS. I have a lot of respect for the Americans who have chosen their president as we have chosen our prime minister. So we should not comment on who was the most powerful president, who is the head of the state as well as executive, the most powerful person, because America is the most powerful country and because America is a great democracy. That's why I will not comment on what he says. He has every discretion. History will analyze. There are so many people in the past whom people remember. I'm a great fan of George Washington. చంద్రశేఖర్ ఆజాద్కి నేను అంత వాల్యూ ఇస్తాను, అంతే వాల్యూ జార్జ్ వాషింగ్టన్కి ఇస్తాను, అంతే వాల్యూ నేను అబ్రహాం లింకన్కి ఇస్తాను, అంతే వాల్యూ నేను డ్వైట్ ఐజెన్హోవర్కి ఇస్తాను. అమెరికన్స్ ఇప్పుడు మీరు చూడొచ్చు, అమెరికాలో ఉండి నేను ఖాళీగా కూర్చోలేదండి. నేను పోయి ఏం చేయట్లా, ఇన్ని పుస్తకాలు ఇవన్నీ మీకు చూపించడానికి, ఇవన్నీ కూడా లైబ్రరీలో మెంబర్ నేను స్టడీ చేస్తున్నాను. నిరంతర అత్యాన్వేషి. నేను ఇక్కడ కూడా ఒక పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అమెరికా ఈజ్ లైక్ అస్ 250 years ago. They fought against British colonialism. I'm not selling Britishers. నేను ఆంగ్లేయుల్ని క్రిటిసైజ్ చేయను, బ్రిటిషర్స్ని క్రిటిసైజ్ చేయను, ఇంగ్లాండ్ని క్రిటిసైజ్ చేయను. కలోనిలిజం అనే కాన్సెప్ట్ని వాళ్ళు కూడా ఫైట్ చేసి వాళ్ళ స్వాతంత్ర సంగ్రామంలో తీసుకొచ్చారు. మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే, వాళ్ళకి ఒక హిట్లర్ లేడు. హిట్లర్ అనే వ్యక్తి మనకు కొంచెం ఎక్స్ప్లోర్ చేశాడు. మనం ఏదో అహింస అన్నాం కానీ హిట్లర్ కనుక విన్ పోయి ఉంటే వారు ఇంకో రకం ఉండేది. ఇది కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఎందుకంటే చాలా చదివి ఆ నాలెడ్జ్ తెలుసుకుని చెప్తాను. దేశంలో ఉండే మావోయిస్టులతో పాటు అటు టెర్రరిస్టులు కూడా ఫైట్ చేసిన వ్యక్తిగా చెప్తున్నాను. రైట్ రైట్ థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది ఆపరేషన్ సింధూర్కి సంబంధించి కానీ, భారతదేశం తీవ్రవాదం పట్ల వ్యవహరిస్తున్నటువంటి విధానాలపైన కానీ ఒక సమగ్రమైన వ్యూహంతో వెళ్తుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే గత 76 ఏళ్ల భారతదేశ చరిత్రలో ఒక మోస్ట్ పవర్ఫుల్ కంట్రీగా భారతదేశం అవతరించిందని రమేష్ గారు విశ్లేషిస్తున్నారు. ఇక పహల్గాం ప్రతీకారం కంటే కాశ్మీర్కి తగిలినటువంటి గాయాలని సరిచేసేటువంటి ప్రయత్నాలే ప్రభుత్వ చర్యల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అక్కడ సైనిక బలగాలకి ఖచ్చితంగా వందనం చెప్పాల్సిన అవసరం ఉందని డాక్టర్ రమేష్ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.